తెలియదు తెలియదు Careful. అప్పుడే కాదు తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఏంటి నేను ఫ్రెష్ వచ్చేస్తుంటే ఎవరు వెళ్ళలేదా స్నానానికి వెళ్ళిపోనా వద్దు అంటే అవుతాయి అట్లు అంటే మాకు కటింగ్ అదే ఫ్రెష్నెస్ పోతుంది నీకే. వంట వండేటప్పుడు కూడా అందంగా ఉంటే ఇలాగా బాగుంటుంది కదా. మిమ్మల్ని మీరు డామినేట్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు చూడండి. మీరు నీట్గా కనిపిస్తారు. రీతు ఎలా ఉన్నా ఓకే కదా నీకు? అలానే కొన్ని కొన్నిసార్లు నేను అలానే అనుకున్నా. బెడ్ నుంచి కిందకు వచ్చిందాక అర్థం కాలేదు. ఇది మనోళ్ళు కదా ఎలా తిప్పారు నన్ను. అవునా ఏమో బలం వేరమ్మా కోఆర్డినేషన్ వాళ్ళకు కూడా అది మాకు అదే అయింది కదా. మేము ఎంత ప్లాన్ చేసినా కూడా అక్కడ వాళ్ళ బలం ఎక్కువ ఉంది. నేను చెప్పనా ఆ పెట్టి లాగుతున్నప్పుడు ఎవరైనా వస్తారా? రారు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ ఇప్పుడు ఆ బెడ్ మీద నుంచి నువ్వు హెల్ప్ చేయకపోతే గౌరవ్ నీకు హెల్ప్ కాదు. ఆ బెడ్ మీద నుంచి నువ్వు దివ్యకి హెల్ప్ చేయకపోతే గౌరవ్ నీకు హెల్ప్ చేస్తాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఆపుతాడు అని అంటే నువ్వు దివ్యకి హెల్ప్ చేస్తావు. ఇప్పుడు బెడ్ మీద నుంచి దివ్య పడిపోయేటప్పుడు నువ్వు దివ్యకి హెల్ప్ చేయొద్దు. అప్పుడు గౌరవ్ నీకు హెల్ప్ చేస్తావు. నువ్వు పడేటప్పుడు నేను కాపాడుతాను అని అంటే నువ్వు దివ్యకి హెల్ప్ చేస్తావా? చేస్తాం. గర్ల్స్ మీరు బాత్రూమ్ క్లీనింగ్ ఎవరెవరు? సంజన గారు ఇమ్ము ఒకసారి రిమైండ్ రమ్మనండి. అమ్మయ్యా సుమన్ గారు ఒకసారి రిమైండ్ రమ్మనండి. ఇవి నావేనా చపాతి నిన్న నైట్ది? నీది. ఇప్పుడు ఇది ఎందులో పెట్టినా? ఇక్కడ పెట్టి ఇక్కడ. ఇప్పుడు మార్నింగ్ ఎవరు ఇది డిష్ వాష్ ప్లీజ్ వాళ్ళని పిలవండి. మార్నింగ్ హయేష్ అంటమ్మా. ఐ కాల్ జింజర్ కూడా చేయాలి కదా. జింజర్ హాఫ్ చేయనా? బాత్రూమ్ దగ్గర అద్దం దగ్గర స్టిక్కర్స్ పెట్టాలి. నాకు అనిపించట్లేదు. కలర్ స్టిక్కర్స్ అడిగినట్టుంది ఎవరిది అంటే ఒకసారి ఇచ్చేయమని చెప్పా. లేదు ఒకసారి మీకు అడిగింది అన్నారు కదా. ఇది ఎవరిదే అని అడిగినట్టు గుర్తు. అవి నావే ఒకసారి నాకు చాలా నేను తెస్తాను. ఇప్పుడు మీరు ఒకసారి అడగచ్చు కదా. ఇవి కూడా అంటే మీ పట్ల నువ్వు ఎదురే కదా. కదా మీరు అడిగితే బాగుంటుందని నా అంటే మీ మమ్మీ కదా అడగచ్చు కదా. మీరు అడిగితే
నేను అడిగాను అనుకో నీకెందుకు అని అనొచ్చు నన్ను. అది అడగవచ్చు కాదనుకుంటా, నీకెందుకు నీ కాదు కదా అని అంటదేమో అని నా అభిప్రాయం. సరే ఎక్కడ ఉంది మీ మమ్మీ? ఇంకా మీతోనే ఉండాలి కదా. నాతో లేదు, అవునా? నేను కిచెన్లో ఉన్నాను. కిచెన్కి షిఫ్ట్ అయ్యారు కదా అదే. నేను స్టిక్కర్స్ చూపించావు కదా మాధురి గారి. సంజన స్టిక్కర్స్ మాధురి కాదుగా పడేసాను. ఏంటి కామెడీగా ఉందా? లేదు, చాలా వరకు అడిగాను ఎక్కడున్నాయి అడిగారంటే అమ్మాయిలు కదా స్టిక్కర్స్ అడగాలి, అబ్బాయిలు అడిగారా తెలుస్తుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్ అట్లే ఉంటే డిసిప్లిన్ కోసం పడేసాను. ఏంటి స్టిక్కర్స్ కూడా డిసిప్లినా? అంటే రకరకాల అన్ని చోట పడేస్తే అన్ని పడలేదు. ఒక స్టిక్కర్స్ మిర్రర్ దగ్గర పెట్టాను. అవును, ఇంత ప్యాకెట్ ఉండేది. అవన్నీ కాదండి స్టిక్కర్స్ గర్ల్స్ వాళ్ళు, మీకు తెలీదా? మీరు అడగాల్సిన అమ్మాయికా అబ్బాయికా? ఏమవుతుంది, ఎవరు ఉన్నారు అక్కడ అందరికి అడిగాను 2 అవర్స్. అరే అబ్బాయికి అడగాలి, అమ్మాయికి అడగాల, అబ్బాయికి అడగాల. బాత్రూమ్ ఇప్పుడు మొత్తం ఇల్లు అయితే తిరగలేం కదా మీ స్టిక్కర్స్ పట్టుకొని. ఇల్లు స్టిక్కర్స్ అంత పెద్ద హెవీ ఐటమ్ కాదు కదా. లేదు, మీరు ఒక స్టిక్కర్స్ అంటారు కదా, ఇదేంటి రా తంది, నాకు వేరే అవుతుంది. ఇమానియల్ గారు, మీరు అమ్మాయికి అడగాల స్టిక్కర్స్, అబ్బాయికి అడగాల? అక్కడ వాష్రూమ్లో అడగటం అయితే విన్నానంటే. వాష్రూమ్లో అడిగితే ఎవరు తెలుస్తుందండి? లేదంటే మీరు నాకు వెళ్ళి నా స్టిక్కర్స్ నాకు కావాలి. లేదంటే 16 వస్తువులు అడిగితే మొత్తం రోజు తిరిగలేం కదా అడిగేసి. లేదంటే గుడి దొంగతనం చేసినట్టే స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారు. లేదు, నాకు నా స్టిక్కర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. నాకు అక్కర్లేదు మీ స్టిక్కర్స్, నాకెందుకు? నా స్టిక్కర్స్ నాకు కావాలి. మీకు ఆల్రెడీ బోర్డు వేస్తారు కదా దొంగ అని, మీకు అలవాటేమో ఇలా దొంగతనం చేయడం, మీకు అదే పని కదా. మీరు పని అనుకుంటారేమో కానీ అది ఇతర వాళ్ళకి ఎమోషన్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలియదు, నా స్టిక్కర్స్ నాకు కావాలి. దిస్ ఇస్ నాట్ గుడ్. నా దగ్గర నా స్టిక్కర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. ఇది డిసిప్లిన్. లేదండి, ఎక్కడ కావాలి అక్కడ వదిలేస్తే. ఇప్పుడు 16 ఐటమ్ ఉంటే బాత్రూమ్ లో మేము ఎవరెవరికి పోయి పూర్తి రోజు ఆ పని ఉంటుందా? విమర్శలేమి పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారు? మేము టార్గెట్ నేను మీరు చూడండి, అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు, అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు, ఇంకో అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు. పెట్టుకునే దగ్గర ఎవరున్నారు? మీరు నేను. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? మీలో బేసిక్ సెన్స్ కూడా లేనట్టుంది. లేదండి, ఇప్పుడు మీ అసిస్టెంట్ తిరగలేం కదా, మీ వెనక వచ్చేసి మీద 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 అసిస్టెంట్ తిరగండి. మీరు మీ సామాన్ మీకు మీ సామాన్ మీరు జాగ్రత్తగా ఉంచాలి కదా. మీకు కామెడీగా ఉందేమో. స్టిక్కర్స్ ఇస్తారా ఇవ్వరా? నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నాకు ఇక్కడి నుంచి వస్తే పడేసి. నాకు స్టిక్కర్స్ ఇవ్వకపోతే మాత్రం ఊరుకోరు మాన్యువల్ గారు. దిస్ ఇస్ మాత్రం టూ మచ్ గా చెప్తున్నాను. మీ ఇద్దరే లేదండి, నాకు అసలు సంబంధం కూడా లేదు. బికాస్ నేను అసలు నిన్న వాషింగ్ ఏరియా అప్పుడు నేను అసలు వాషింగ్ ఏరియాలో లేదు. ఇది ఎవరితో అడగడమే చూశాను నేను. మీరు అడగంగానే సంజనా గారు అడిగారు, ఒకసారి అడిగి చూడండి అని చెప్పాను మీకు. ఓకే, నాకు అసలు సంబంధం కూడా లేదు దాని గురించి. అని తను పడేసారు. నాకు సంబంధం లేదు. నా స్టిక్కర్స్ నాకు కావాలి. మీకు కామెడీగా ఉందేమో, నాకు కామెడీగా లేదు. మీరు ఇప్పుడు అట్లా చెత్తలా వదిలేస్తే మేము ఏం చేయాలి? మేము మీ ఐటమ్స్ దాచుకొని జాగ్రత్తగా పెట్టుకోలేం కదా. పెట్టుకోవాలి. ఎందుకు డ్యూటీ కదా. నా డ్యూటీ మీ ఐటమ్స్ కాసేపు లేదైనా మీరు ఊరుకోవట్లేదు కదా. నా డ్యూటీ మీ ఐటమ్స్ పెట్టుకోవడం కాదు. నా స్టిక్కర్స్ ఇస్తారా ఇవ్వరా? పోయింది చెత్తలో. మీ బోర్డు తగ్గట్టు మీరు దొంగ అంటే దొంగనే. లేదండి, నేను ఎందుకు నా దగ్గర నా స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదమ్మా, నా స్టిక్కర్స్ నాకు ఇవ్వు. నా దగ్గర లేవు, చెత్తలో పోయినాయి. నేను చెత్తలో ఎందుకు పోతుంది? ఇప్పుడు మీ లగేజ్ అంతా కూడా నేను చెత్తలో వేసేస్తా. మీరు ఎందుకు నా లగేజ్ వరకు వస్తున్నారు? మరి నా లగేజ్ తల మీద పెట్టలేదు. నా లగేజ్ కి మీరు ఎందుకు వచ్చారు? నా లగేజ్ నేను మీ తల మీద పెట్టానా? వచ్చేసి మీ కిచెన్ లో మీ కిచెన్ స్లాబ్ మీద పెట్టానా? కాదు కదా. ఎన్నిసార్లు అడగాలి? ఈ స్టిక్కర్స్ ఎవరు, ఈ స్టిక్కర్స్ ఎవరు రెస్పాన్సిబుల్ లేదు అంటే ఓకే చెత్తలో పడేయండి. నామినేట్ చెప్పారు చెత్తలో పడేయమని. లేదండి, ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే వ్యక్తిది ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, పడేసాం చాలా వరకు మేము. అది ఎవరితో ఎవరికి తెలుసు? అక్కడ వచ్చేసి మెయిన్ స్లాబ్ మీద ఉన్నాయి. మీకు మొన్ననే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఏమి అక్కడ ఇక్కడ పడేకండి. మేము రాదుగా కాదు. చిన్నప్పటి నుంచి దొంగ బుద్ధి ఉందా? పర్సనల్ గా రాకండి మీరు. ఏ పర్సనల్? మీరు నా పర్సనల్ తీసుకొచ్చా, నేను పర్సనల్ గా వస్తాను. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా? దొంగేనా? ఇది చేసింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం. పర్సనల్ గా వస్తున్నారు, ఇది రాంగ్. మీరు చిన్నప్పటి నుంచి దొంగ ఏమో, అందుకే ఇలాంటి పర్సనల్ గా వస్తున్నారు, ఇది రాంగ్. ఇప్పుడు పర్సనల్ ఆయన మీరు ఎప్పుడు చూడ ఇట్టా తిరుగుతున్న హౌస్ లో ఉంటే ఎప్పుడు బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు, ఇలా ఇలా వచ్చేస్తున్నారు ఒక నిమిషంలో. నిఖిల్, నేను నిన్న మా డ్యూటీ చేయలేదా? అన్ని బాత్రూమ్ చేశాం కదా, నీట్ గా చేశాం కదా. మరి నాకు నీట్ గా అనిపించలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే నీకు ఇంప్రెస్ చేయడానికి నీకు కూర్చోబెట్టేసి మీ ముందు అన్ని చేసి మీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలా? మీరు బిగ్ బాసా? నేను మాధురినా? నేను బిగ్ బాస్. అవును, మీ ఆ కళలో